ఎప్పుడైనా చుక్కకూర పులావ్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ కదండి చుక్కకూర. లేడీస్కి అయితే ఇంకా మంచిదన్నమాట. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనకి కావాల్సిన రైస్ తీసేసుకొని నీట్గా వాష్ చేసి 1 అవర్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే చుక్కకూరను కూడా కాడలతో సహా వలుచుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి మనం రైస్ వండుకునే పాత్ర పెట్టేసుకొని అందులోకి తగినంత నెయ్యి, తగినంత ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. నేను కొంచెం నెయ్యి వేసేసి కొంచెం ఆయిల్ వేసేసాను. అది హీట్ అయ్యాక కొంచెం చెక్క, 2-3 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ పువ్వు, ఒక మరాఠీ మొగ్గ వేసేసి కొన్ని కాజు కూడా వేసేసుకోవాలి. వీటిని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు పొడవుగానే కట్ చేసి వేసేసాను. అలాగే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోవాలి. చుక్కకూర కొంచెం పులుపు కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. వీటిని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతుందన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా చుక్కకూర, ఆ చుక్కకూరని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. తగినంత కల్లుప్పు కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఇంకా కావాలంటే మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయలేదు, ఓన్లీ చుక్కకూరే వేసాను. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. కాసేపటికి ఇది బాగా మగ్గిపోతుంది కదా చుక్కకూర, కొంచెం త్వరగానే మగ్గిపోతుంది కదండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసుకుందాం. కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువ స్పైసీగా తినరని చెప్పి నేను కారం వేయలేదు, పచ్చిమిర్చి వేసాను కదా అని. మీరు కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి స్పైసీగా తినాలనుకునే వాళ్ళు. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాతనే తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ వేసాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసాను అనమాట. ఈ స్టేజ్లో ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చండి. సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం వేసేసుకోండి. నాకు సరిపోయిందని చెప్పి నేను వేయలేదు. తర్వాత ఈ ఎసరంతా బాగా కాగిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసి కాసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. రైస్ ఉడికేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. స్టార్టింగ్లో మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కూడా తినకూడదు. కాసేపు అలా వదిలేయాలి. 5 to 10 minutes అలా వదిలేసేయండి. ఎప్పుడు చుక్కకూరతో కర్రీనే కాకుండా ఇలా రైస్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.